హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ కుకింగ్. ఈరోజు న్యాచురల్ కుకింగ్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ వెయిట్ లాస్ సూప్ రెసిపీస్ చూద్దాం. సూప్ రెసిపీస్కి ఇది ఒక మంచి సీజన్ కూడా. సూప్స్ అంటే మంచి వేడివేడిగా తీసుకుంటాం కదా, ఈ వింటర్లో తప్పకుండా ఈ సూప్స్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా, హెల్దీ కూడా. టీ కాఫీల బదులు లేదా డిన్నర్ టైంలో రైస్ని కట్ చేసి ఈ సూప్ని తీసుకోండి. 1 కప్పు తీసుకున్నారంటే మంచి స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది. ఈ సూప్ తయారు చేయడానికి కావాల్సిన వెజిటబుల్స్ చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 లేదా 2 గ్రీన్ మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా బీన్స్, క్యాప్సికమ్ సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక చిన్న ముక్క క్యాబేజ్, క్యారెట్, స్వీట్ కార్న్ 1 గుప్పెడు, వెల్లుల్లి రెబ్బరు 4-5, గ్రీన్ పీస్ కూడా 1 గుప్పెడు. నార్మల్ టైంలో అయితే మనం గ్రీన్ పీస్ని డ్రై చేసి ఉన్న గింజల్ని వాడతాం కదా, ఈ సీజన్లో అయితే గ్రీన్ పీస్ అనేవి ఇలా ఫ్రెష్గా దొరుకుతాయి. వీటిని మనం నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా తొక్క తీసి 1 గుప్పెడు తీసుకోండి. ఈ గ్రీన్ పీస్ని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి చిన్నగా చాప్ చేసుకోండి. ఈ సూప్స్లో వెల్లుల్లి వాడడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మంచి ఫ్యాట్ కట్టర్ కూడా. చలికాలంలో ఉండే ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబుకి కూడా మంచిగా పనిచేస్తుంది వెల్లుల్లి. ఇలా వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి. అలానే చిన్న సైజ్ క్యాబేజీ ముక్కని కూడా 1/2 కప్ అయ్యేంత వరకు కట్ చేసుకోండి. మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఈక్వల్ పీసెస్లో ఉండేలాగా చూసుకోండి. క్యాబేజీతో పాటుగా క్యాలీఫ్లవర్ అయినా లేదా బ్రోకలీ ఉన్నా కూడా మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక పక్కన కనుక్కొని ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా తీసుకున్నాను. మీరు కూడా వెజిటబుల్స్ని వీలైనంత ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత బీన్స్ని కూడా కట్ చేసుకుంటున్నాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత క్యాప్సికమ్ని 1/2 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత స్వీట్ కార్న్ కూడా 1 గుప్పెడు తీసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైనకి గిన్నె తీసుకొని దీంట్లో 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసి, బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక చిన్నగా తరిగిన గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ మిర్చిని చిన్నగా చాప్ చేసి వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 2 మిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని వెజిటబుల్స్ 1 బై 1 వేసుకోవాలి. ముందుగా గ్రీన్ పీస్ని, స్వీట్ కార్న్ని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని, బీన్స్ని, క్యాబేజీని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఒక 5-6 నిమిషాల పాటు బాగా సార్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ని, తర్వాత 1 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని వేస్తున్నాను. ఒకవేళ లేనట్టయితే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేశాక కావాలనుకుంటే మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. వాటర్ ఇలా రోల్ బాయిలింగ్ అవుతుంటే మనం వేసిన వెజిటబుల్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇలా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత
1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా డిజాల్వ్ చేసుకోవాలి. ఇలా డిజాల్వ్ చేసిన కార్న్ఫ్లోర్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు డిజాల్వ్ చేసిన కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు సూప్ అనేది థిక్నెస్ వస్తుంది. ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకోవడం ఆప్షనల్ అండి, కార్న్ఫ్లోర్ లేకపోయినా పర్వాలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్కి 3 కప్స్ వరకు సూప్ వచ్చిందండి. చూడండి, వేడివేడిగా మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది. ఈ సూప్ ప్రతి సిప్లో కూడా మంచి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. వేడివేడిగా మిరియాల ఘాటు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ టమాటో సూప్ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం స్టవ్ పైనకి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బటర్నైనా లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 6-7 టమాటోలని, పండుగా ఉన్న టమాటోలని తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు టమాటోలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోయాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన టమాటో ముక్కల్ని కాసేపు చల్లారనివ్వండి. టమాటో ముక్కలు మొత్తం చల్లారిన తర్వాత మనం దీంట్లో వేసిన బిర్యానీ ఆకుని అలానే దాల్చిన చెక్కని తీసేసి ఈ టమాటో ముక్కల్ని మొత్తం మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. మిక్సింగ్ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు వాటర్ ఏమైనా యాడ్ చేయొద్దు. వాటర్ ఏమైనా యాడ్ చేస్తే మనకు ప్యూరీలా కాకుండా చిన్న టమాటో ముక్కలుగా మిగిలిపోతాయి. ప్యూరీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా వచ్చిన ప్యూరీని ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే కొంచెం టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి కంప్లీట్గా ఫిల్టర్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా స్ట్రైనర్లో మిగిలిపోయిన దాన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు కింద వచ్చిన ప్యూరీని మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక 3-4 వెల్లుల్లిని ఇలా చిన్నగా తరిగి తీసుకోవాలి. వెల్లుల్లి అనేది మనం ముందు మసాలాలు వేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన టమాటో సూప్ని కూడా వేసుకొని 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాంట్లోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మసలనివ్వండి. ఇలా 5-10 నిమిషాలు బాగా మసిలిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా ఫ్రెష్గా వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవి వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇక్కడ కావాలనుకుంటే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో డిజాల్వ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కార్న్ఫ్లోర్ని ఆప్షనల్గా మాత్రమే తీసుకుంటున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా హెల్తీగా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు కార్న్ఫ్లోర్ వేయకుండా. ఇక్కడ చాలా వరకు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు, కానీ మనం హెల్తీగా వెయిట్ లాస్ కోసం అనుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు. సూప్ అనేది ఇలా థిక్ నేచర్కి వచ్చాక డిష్ అవుట్ చేసుకోండి. చాలా సింపుల్గా మంచి టేస్ట్తో టమాటో సూప్ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ 2 రకాల సూప్స్ని ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అని ఓకే చేయండి. థ్యాంక్ యూ.